అక్క ఏమైందక్క? చాక్లెట్ల మాలతో మన ఏడి గారికి సత్కరిస్తా ఉన్నారు.
వారు కూడా సందేశం ఇవ్వాల్సిందిగా వారు కమిటీ సుభాష్ గారు మాట్లాడేది ఉంది. అన్న రాజన్న గారు చైర్మన్ గారి సందేశం కూడా ఉంది. మీరందరూ మీ యొక్క సీట్లలో ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో అనేక పోరాట పట్టిక సృష్టించిన రాజయ్య నాయక్ గారు కూడా వారి ప్రసంగం ఉంటుంది. కమిటీ సభ్యులు ఎవరైనా కోరుచున్నాం. దయచేసి ఒకసారి ఇప్పుడు మన ఎంఎఫ్లు సందేశం ఉంటుంది. మీరు చివరి వరుసలో కూర్చున్న ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గణేష్ రవీందర్ మన డిప్యూటీ ఆర్ఎం హైదరాబాద్ రిజర్వ్ జగన్ సార్ వాళ్ళ అన్నయ్య కొడుకు మన ఆర్టీసీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తా ఉన్నాడు. సార్కు ప్రేమతో శాలతో సత్కరిస్తా ఉన్నారు. సంపన్నుడు సంపత్తు ప్రెసిడెంట్ ఇక్కడ ఈ మీటింగ్ నిర్వహించడం అనేది సంతోషంగా ఉంది. రెస్పెక్టెడ్ ఈడీ గారు, మేడం గారు అండ్ ఈడీ గారి చిల్డ్రన్ అండ్ సన్ ఇన్ లా వచ్చారు కదా, సన్ ఇన్ లా గారు. సో బికాజ్ యూ ఆర్ టూ డియర్ టు అవర్ ఈడీ, న్యాచురల్లీ యూ విల్ ఆల్సో బి డియర్ టు అస్ అని ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఆడియన్సెస్ని చాలా క్లియర్గా అందరి ముందు పెట్టారు. కొందరు డాన్స్ ద్వారా, కొందరు సాంగ్స్ ద్వారా, కొందరు స్పీచెస్ ద్వారా. కానీ దాని సారాంశం ఒకటి మనం అర్థం చేసుకోవాలి. సారు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఎలా ఎదిగారు, ఇవి అన్నీ సార్ కష్టపడ్డారు, స్ట్రగుల్ చేశారు. కానీ సార్ ఏంటంటే ఈరోజు మీరు స్ట్రగుల్ చేయడం మీ వంతు అయితే, సక్సెస్ కావడం, ఆ స్ట్రగుల్ని సక్సెస్ చేయించడం వెనుక చాలా మహనీయులు ఉన్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంబేద్కర్ గారు అంతకుముందు ఉన్న సోషల్ రిఫార్మర్స్, స్టార్టింగ్ మనం చూస్తే మన చరిత్రలో ఈ సగుణ భక్తి, నిర్గుణ భక్తి అనే మూవ్మెంట్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయితే, మోడర్న్ టైమ్స్లో రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ, తర్వాత చాలామంది ఫూలే గారు కానీ, డాక్టర్ అంబేద్కర్ గారు కానీ, వీళ్ళందరూ కృషి ఫలితంగా స్ట్రగుల్ చేయడం మన వంతు ఉన్న అప్పుడు కూడా మన ప్రీవియస్ జనరేషన్స్ కూడా చేసి ఉంటారు. కానీ వాళ్ళు సఫలీకృతం కాలేదు. వీళ్ళ వల్ల మన ఈటీ లాంటి సార్లు వాళ్ళ స్ట్రగుల్లో సఫలీకృతం అయ్యారని నేను నమ్ముతున్నాను. అంటే ఇక్కడ ఈడీ గారి కెపాసిటీ గురించి నేను ఏది చిన్నగా చెప్పడం లేదు. ఏంటంటే మనము ఏ భూమి మీద నిలబడ్డామో ఆ భూమి ఎంత స్థిరంగా ఉన్నది, దాన్ని ఎవరు తయారు చేశారనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే సారు స్ట్రగుల్ చేసి సక్సెస్ఫుల్ అయ్యారు. ప్రాబ్లం ఏమొస్తుందంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చే వరకు దాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ చేస్తారు. ఆ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనే ఉన్నప్పుడు ఆ అలర్ట్నెస్ పోతుంది. దట్ ఏమంటారు, దాన్ని విజిల్ పోతుంది. విజిల్ పోయిన తర్వాత మళ్ళీ మొదటికి చక్రం తిరుగుతుంది. అది కొద్దిగా అందరూ అర్థం చేసుకోవాలి. ఇది కొద్దిగా హెవీ డ్యూటీ అవుతున్నట్టు ఉంది, ఎవరు పెద్దగా స్పందించడం లేదు. సో మన ఆర్టీసీ వేర్వేర్లో మాట్లాడాలంటే నిజంగా ఈరోజు సార్ని మనం ఎందుకు ఇంతమంది ఈడీలు వచ్చారు పోయారు, కానీ సార్ రిటైర్ అవుతున్నప్పుడు మనం ఇంత ఘనంగా ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే సారు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏ భూమి మీద నిలబడ్డారో ఆ భూమిని ఎప్పుడు మర్చిపోలేదు.
భూమి నడవడానికి ఉంది కానీ అన్నెసెసరీ తొక్కడానికి కాదు అనేది సార్ నిరూపించారు. ఉన్న మన వర్కర్స్ని వర్కర్స్గా కాకుండా మానవుల్లాగా, మన తోటి మానవుల్లాగా తన కష్టాలు ఏం చూశారో ఆ కష్టాలు ఇప్పుడు వీళ్ళు ఫేస్ చేస్తున్నారు. కనుక ఆ సానుభూతితో వ్యవహరించినందుకు సార్ ఇంత మంచి పేరు ఆర్టిస్టులు సంపాదించారని నేను నమ్ముతున్నాను. సార్, నా పర్సనల్ విషయంకి వచ్చే వరకు ఏంటంటే మీతో నాకు ఆల్మోస్ట్ 26 ఇయర్స్ పరిచయం ఉంది. మీరు డిప్యూటీ సీఎంఈ కరీంనగర్గా వచ్చినప్పుడు నేను డిఎం హుస్నాబాద్ ఉన్నప్పటి నుంచి మన పరిచయం ఉంది. సార్ ఏంటంటే చాలా యాక్చువల్లీ వీ యూస్ టు లైక్ హిమ్, ఇప్పుడు కూడా వీ లైక్ హిమ్. సార్ కూడా మమ్మల్ని ఏంటంటే కొద్దిగా వేరేగా చూసేవాళ్ళు, ఎందుకంటే వేరే వాళ్ళంతా పాలిటిక్స్ ఆడేవాళ్ళు, నేనేమో డైరెక్ట్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడిని. ఆ యూనియన్స్తో కానీ అందరితో కానీ లాస్ట్లో ఒక సందర్భంలో అంటే అప్పటివరకు సార్ ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆర్ఎం కూడా అయి ఉంటారు అప్పటివరకు. నేనేమో డీజీఎం జగిత్యాలగా వెళ్ళినప్పుడు ఇటువంటి విషయాల్లోనే ఏదో రావుడు దిస్ దట్ అని మన దగ్గర ఉంటాయి కదా ఆర్టీసీలో చేశారు. సో అప్పుడు ఉన్న ఆర్ఎం గారు ఏం రాశారంటే హీఈస్ గుడ్, హీఈస్ ఆనెస్ట్, బట్ హీఈస్ ట్యాక్ట్లెస్ అని రాశారు మన కోటేశ్వరరావు సార్. సో అందరూ ఆయన తర్వాత చెప్పాడు, బాబు నేను ఇలా రాయాల్సి వచ్చింది అన్నారు. నేను చెప్పాను, సార్ మీరు ట్యాక్ట్లెస్ అని రాశారు, ఐఎమ్ హ్యాపీ. కన్నింగ్ అని రాయలేదు, ఐ డోంట్ లైక్ దట్. నేను సార్ ఎందుకు మెచ్చుకుంటా అంటే వై ఐ లైక్ సార్, అడ్మైర్ సార్ అంటే ఆయన కూడా నాలాగానే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, కన్నింగ్నెస్ లేదు, ట్యాక్ట్లెస్నెస్ అప్పుడప్పుడు ఉంటుంది. కానీ మళ్ళీ ఇది అయి ఉన్న సందర్భం ఏంటి, మన పరిస్థితి ఏంటి, దాన్ని ఎట్లా మనం అధిగమించాలి, దానికోసం ఎట్లా మనం వితౌట్ కాంప్రమైజింగ్ హౌ వీ షుడ్ హోల్డ్ ఇట్ టు అవర్ అడ్వాంటేజ్ అనేది సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ఇప్పుడు సభాముఖంగా చెప్పలేను కానీ సో కొన్ని లెసన్స్ నేర్చుకున్నాను. ఇక్కడ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన వెంకటేశ్వర్లు సారు ఎప్పుడైనా కొద్దిగా కోపంగా మాట్లాడినా అది ఆర్టీసీ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని మనసులో పెట్టుకొని మాట్లాడారు తప్ప పర్సనల్లీ ఎవరి మీద కోపంగా మాట్లాడలేదు. అదేంటి అని చాలామంది అడగొచ్చు. 10 మంది ముందు నిన్ను మీతో గట్టిగా మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు ఇది అంటే పాయింట్ టు బి నోటెడ్. సార్ ఏంటంటే సపోజ్ నేను మీ మీద కోపం, పర్సనల్ కోపం అంటే అది కంటిన్యూ చేస్తా, ఇష్యూ మీద కోపం అంటే అప్పుడే తిట్టేస్తా. అంటే తిట్టడం అంటే బూతులు కాదు, తిట్టేసి ఆ తర్వాత ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత మర్చిపోతా. అంటే బేసికలీ ఇష్యూ బేస్డ్ క్రిటిసిజమే ఉంటుంది తప్ప పర్సనల్ ఏమంటారు దాన్ని ఇల్ విల్ అనేది ఉండదు. దట్ ఈస్ వై ఐ లైక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ kindness towards all of our officers, supervisors and employees. ఇక్కడ ఎంప్లాయీస్ అని చెప్పాల్సి ఉంటుంది, వర్కర్స్ అని చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ అదే అలవాటు కదా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. కొంతమంది వర్కర్ల రిప్రజెంటేటివ్స్ అన్నట్టుగా మాట్లాడతారు కానీ వాళ్ళే పని చేయరు. అందుకే ఎంప్లాయీ రోల్ మీద ఉన్నారు ఎంప్లాయీ, కనుక ఎంప్లాయీ అని చెప్తాను నేను. సో ఆల్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ వర్కర్స్ అనేది. ఇక ఈ పాయింట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది రిప్రజెంటేటివ్స్గా ఉండి ఎవరికి సోకాల్డ్ రిప్రజెంటేషన్ చేస్తున్నారో వాళ్లకు అగేన్స్ట్ పోతారు. అది ఆ సీన్ త్రూ ద గేమ్ అంటారు కదా, ఆ టాక్టిక్ మా సార్కు తెలుసు. సో ఆ టాక్టిక్ మా సార్కు తెలుసు. ఎవరు జెన్యున్ లీడరు, ఎవరు లీడరు మాస్క్ వేసుకొని తన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తున్నాడు అనేది సార్కు బాగా తెలుసు. పాయింట్అవుట్ చేసి కూడా మమ్మల్ని ఫలానా చూడు అని చెప్పడం కూడా జరిగింది, పేరు ఇక్కడ చెప్పలేను కానీ
చెప్పడం జరిగింది. సో దట్ ఈజ్ రియల్ మేనేజ్మెంట్. అటు మేనేజ్మెంట్ చేసుకుంటూ ఇటు హ్యుమానిటీ కూడా కంటిన్యూ చేస్తూ ఆ బిహేవియర్ అనేది ఒక జ్యుడిషియస్ మిక్స్ ఆఫ్ హ్యుమానిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ సార్లో చూశాను. ఐ థింక్ అందరూ అదే ఫీల్ అవుతారు. లాస్ట్ ఒక్కటే, అంటే టైం లేదని చెప్పారు కనుక, సారు ఆర్టీసీ గురించి నేను కొన్ని సందర్భాల్లో చూశాను. ఆర్టీసీ గురించి అప్పుడప్పుడు హయ్యెస్ట్ ర్యాంక్ అఫీషియల్స్తో డైరెక్ట్ ఆర్గ్యుమెంట్ కూడా దిగారు. ఉంటుంది. ఒక విషయంలో చెప్తాను మీకు. యాక్చువల్లీ సార్ సీఎంఈగా రావడానికి కూడా ఒక కారణం ఉండే. సార్ అప్లికేషన్ పెడితే ఇవ్వరు. మన పరిస్థితి చూడండి, మన సిస్టమ్స్ చూడండి. అక్కడ ఒక ఎంపీ గారు ఏం చేశారంటే డిఎంకు, డివిఎంకు, ఆర్ఎంకు ఎవరికి చెప్పకుండా ఒక వాటర్ ఏమంటారు దాన్ని, వాటర్ డిస్పెన్సింగ్ యూనిట్ తెచ్చి పెట్టేశారు. ఆర్ఓ ప్లాంట్, ఇట్ వాజ్ నాట్ ఆర్ఓ ప్లాంట్, సంథింగ్ లైక్ దట్ పెట్టేశారు. ఇక్కడేమో మన బస్ స్టాండ్లో వాటర్ కియాస్కులు అన్నీ పెట్టాము. డ్రింకింగ్ వాటర్ నార్మల్ వాటర్ ట్యాప్ ఉంటుంది. ఆర్ఓ వాటర్ కానీ మినరల్ వాటర్ తాగే వాళ్ళ కోసం మనం ఏంటంటే పెట్టాము. అందరి దగ్గర 5,000 ఏదో తీసుకొని వాళ్ళకు స్టాల్స్ ఇస్తే ఆయన ఫ్రీగా పెట్టేసే వరకు ఏమవుతుంది, మన స్టాల్స్ అన్నీ ఖాళీ అవుతాయి. సో ఆర్గనైజేషన్కు లాస్ అవుతుంది. అప్పుడు ఆర్గ్యుమెంట్ అయిందట. అంటే మేము విన్నాము, మేము కరీంనగర్లో ఉన్నాం సార్ అప్పుడు. సో విన్నాము ఏంటంటే, నేను బీద వాళ్ళ కోసం పెడితే నీకేంటి బాధ అని ఆ పెద్ద ఆయన అడిగితే సార్ ఏమన్నారంటే, బీద వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఖర్చు పెట్టాము అంటే మున్సిపల్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేస్తున్నాం కదా, అది ఆఫ్ చేస్తారు. ఆర్ఓ వాటర్ ఏమో మేము షాప్స్కి ఇస్తే మీరు చేస్తారా అని చెప్పే వరకు ఆయన సార్ మీద ఏదో కోపం పెట్టుకొని కంప్లైంట్ ఇవ్వడం జరిగిందట. ఇస్తే సార్ కరెక్ట్ అని మేనేజ్మెంట్కి తెలుసు, కానీ రూలింగ్ పార్టీతో పెట్టుకోలేరు కదా. సో సార్కి ఏం చేశారంటే మంచిగా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ ఇచ్చేసారు. నా వాస్తవమే కదా సార్ ఇది. సో అటువంటి విషయాలు ఉంటాయి. ఏంటంటే మనం ఫైట్ చేస్తే మనకు ఏదో నష్టమవుతుంది అని కాదు, ఫైట్ చేస్తే మనం న్యాయపరంగా ఉంటే దేవుడే మనకు రక్షిస్తాడు అనేది లెసన్ ఇది. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైం కొరత వల్ల ఇక్కడే ముగిస్తే బాగుంటుంది. లేకపోతే మీరు అందరూ ఏదో మైక్ ఇస్తే ఓవర్గా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. బట్ వన్ బిఫోర్ లివింగ్ ద మైక్ ఐ వాంట్ టు సే సంథింగ్. ఏంటంటే చాలామంది అంటారు శేష జీవితం అంటే మెయిన్ జీవితం అయిపోయింది, ఏదో అసలు అయిపోయింది, కొసర్లో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడతారు. అది తప్పు. లైఫ్ బిగిన్స్ అట్ 60. సో సార్ సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది. సో సెకండ్ ఇన్నింగ్స్ బెస్ట్ విషెస్ చెప్తూ హెల్త్, వెల్త్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థనలో మీరు కూడా నాతో పాటు కోఆపరేట్, నాతో పాటు ప్రార్థిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి ఓకే సార్, మన రిటైర్డ్ సిఓఎస్ దేవదానంద్ సార్ గారు సార్ పైన ప్రేమతో సార్ని బోకెతో శాల్వతో సత్కరించడానికి యాదగిరి సార్ కొంచెం పక్కకు జరుగుతుంది, దండం పెడతా. శాల్వతో సత్కరించడానికి వేదికపైకి సార్ను సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లు. శ్రీనారాయణ గారి దగ్గర శిశరికం పొందిన రాములు గారు కూడా సార్కు శాల్వతో సత్కరించడానికి విచ్చేస్తూ ఉన్నారు. శ్రీనారాయణ గారికి కూడా, శ్రీనారాయణ ఆలియాస్ రాములు గారికి స్వాగతం, సుస్వాగతం. ఎంఎఫ్లు, సిఐలు ఒక 10 నిమిషాలు ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈ కార్యక్రమానికి చిన్న మెసేజ్ ఇచ్చిన మీరు జోన్ తరఫున ఇచ్చేసిన ఎంఎఫ్లకు, సిఐలకు ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పుడు మన ఈడీ గారి సందేశం ఉంటుంది కనుక మీరు ఎవరు వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎంఎఫ్లకు డిఎంఓ 10 సంవత్సరాలు, డివిఎం 12 సంవత్సరాలు, ఆర్ఎంగా 8 సంవత్సరాలు, ఈడీగా 5 సంవత్సరాల 26 రోజులు పూర్తి చేసుకున్నటువంటి మహా
మహా ఉన్నతమైనటువంటి ఓ శక్తి ఇక రేపటి నుంచి మనకు ఎప్పుడైనా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా మనకు సపోర్ట్గా ఉండే మన ప్రియతమ ఆఫీసర్ సందేశం ఇస్తూ మీరు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో మీరు ఒక చిన్న మిస్డ్ కాల్ కొడితే మీకు ఒక సైన్యం లాగా పని చేయడానికి మేము ఇన్నాళ్ళు మీ పక్కన విధి నిర్వహణలో మా జీతం కొరకు పనిచేస్తే రేపటి నుండి మీకు ఎప్పుడు 24 గంటలు ఎప్పుడు చిన్న మిస్డ్ కాల్ ఇచ్చినా మీకు సైన్యంలో ఒక సైనికుడిగా నిలబడతానని మీ అందరి ముందు సార్కు మాటిస్తూ సారు ఊపిరి ఉన్నంత కాలం సారు వెంటే మేము ఉంటాం, మీరు కూడా ఉండాల్సిందిగా కోరుచున్నాం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఒకటి మనం గమనించాల్సింది, ముందుగా ఇంత చక్కటి వాతావరణంలో నా యొక్క పదవి విరమణ మహోత్సవాన్ని ఇంత భారీగా ఇంత ఎక్సలెంట్గా జరిపినందుకు ఎవరైతే ఆ అరేంజ్మెంట్ చేసిన ఆ బృందానికి ఎంత గ్రాండ్ అంటే ఇవే కనబడుతున్నాయి మనకు. ఇవి నాకు తెలిసి మా మిస్సెస్ అంటే మా మేడం గారు, నేను మా పిల్లలతోని మేము ఒక పక్కన కూర్చున్నా, ఇవన్నీ ఒక పక్కన కూర్చున్నా కూడా అవే కిందికి వస్తాయి, కానీ మేము కిందికి పోలేము. అన్ని కేజీల బరువు ఉన్న మీ యొక్క హృదయాలు అక్కడ ఉండి మాకు ఇచ్చినందుకు మీకు పేరున ప్రతి వ్యక్తికి నా హృదయపూర్వక, మా కుటుంబం నుండి కూడా మీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. దీనికి ఐ థింక్ సో ఈ అరేంజ్మెంట్ చేసిన వెల్ఫేర్ బోర్డ్ మెంబర్సు అండ్ హెల్త్ వాలంటీర్సు, కళా బృందము ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం జరిగింది. వారికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే మా సంపద ఒక చిన్న లాజిక్ మర్చిపోయాడు. లాజిక్ ఏంటంటే, ఇప్పుడున్న రోజులలో, ఇప్పుడున్న కాలంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎదుటి వ్యక్తులకు మన టైం అలాట్ చేయాలంటే మ్యాక్సిమం 2 hours కంటే ఎక్కువ అలాట్ చేయరు. 3 గంటల నుండి కంటిన్యూ వస్తూ ఇప్పటిదాకా ఉండగలిగేటంటే ఉండలేరు. ఏ బృందం అయితే వాళ్ళు కలిసి నాకు చేశారో, ఏ బృందం అయితే సార్ మన ఈడీ గారికి ఒక పదవి విరమణ చాలా గ్రాండ్గా చేద్దామని అనుకున్నారో వాళ్ళంతా కలిసి చేశారు. చివరికి నేను మాట్లాడేటప్పుడు మాత్రం కుర్చీలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దట్ ఈస్ ద థింగ్ ఆఫ్ దీనికి కారణం ఏంటంటే, ఏ సభలు కూడా బేసికల్గా వాళ్ళు మ్యాక్సిమం మనకు అలాట్ చేసేటి 2 గంటలు, 2.5, 3 గంటలు కంప్లీట్ చేసుకుంటారు. ఈ లోపల మనమే కంప్లీట్ చేసుకోవాలి. అది చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క సభకు చాలా ఎక్సలెంట్ వన్నే వస్తుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, కుర్చీలకు నేను స్పీచ్ ఇవ్వాల్సి వస్తుంది. పోనీ కుర్చీలకు వస్తున్నది నా మీద అభిమానం లేదంటే నేను వచ్చినప్పుడు కానీ ఇక్కడ కానీ మొత్తం నిండిపోయి ఉంది. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. అది వారి తప్పు కాదు. ఎప్పుడైనా ఇంత ప్రొలాంగ్ చేయవద్దు మనం. ఎప్పుడు ఈ యొక్క ప్రొలాంగ్ చేయకుండా ఉండగలుగుతారంటే ఇక్కడ మంచి రికార్డింగ్ డ్యాన్సులు, ఆర్కెస్ట్రాలు వగైరా నడుస్తాయంటే దుమ్ముదా ఉంటుంది ఇక్కడ నుండి అక్కడ దాకా. అది నేను రీసెంట్లీ గమనించిన, మీరేం గమనించలేదు కదా. నేను ఇక్కడే ఇదే గ్రౌండ్లో మన యొక్క స్పోర్ట్స్ మీట్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్ పెట్టి రాత్రి 10:30 అయినా ఇక్కడ డ్యాన్స్ చేస్తూ ఉండే.
ఎవరైనా ఇంటికి వెళ్ళారంటే వెళ్ళలే. ఒక వ్యక్తి గురించి అంత భారీగా చెప్పేటప్పటికి ఉండలేరు, అవునా కదా? సో ఇది వాళ్ళ తప్పు కాదు, దిస్ ఏ ఫ్యాక్ట్. అది మనం ఇంతసేపు ప్రొలాంగ్ చేయొద్దు. మా ఓడికి ఏమో తెలియకుండా పాపం కంటిన్యూ చేస్తా పోతున్నాడు మా హీరో. మంచి వక్త, మొత్తం స్టేజ్నంతా ఒక స్టేజ్కి తీసుకొచ్చేబట్టే మా నేరేటర్, ఎక్సలెంట్ నేరేటర్. సరే, పదవి విరమణ అనేది ప్రతి మనిషికి తప్పదు. నేను అందులో అతిథిని ఏమైతే కాదు, నేను ఒక ఎంప్లాయీనే. ఎప్పుడైతే మనం ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ అయిపోయి మనకు 60 years అయిందంటేనే ముందే గంటలు ముందే కొడతా ఉంటుంది, యువర్ టైమ్ ఈజ్ కమింగ్ ఫర్ లీవింగ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అని. ఈ ఆర్గనైజేషన్లో నువ్వు పోయే టైము నీకు వస్తుంది అని. ఆ వచ్చే టైంలో కొంతవరకు లిటిల్ బిట్ బాధ ఉన్నా, బాధ ఎంతవరకు ఉందంటే మిమ్మల్ందరినీ వదిలి వెళ్తా ఉన్నాము. ఇంతకుముందు ఈ యొక్క నా జర్నీ మొత్తం 37 years జర్నీలో ఇప్పుడు కూడా నాకు అంటే ఆర్టీసీ, ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినా ఎక్కడైనా ఆర్టీసీ. సో మనకిచ్చిన పర్ఫార్మెన్స్, మనకిచ్చిన గోల్స్ను సాధించేందుకు మనము ఏ విధంగా చేస్తే వస్తుందని అందరినీ కలగలుపుకొని మనం ఒక టీం వర్గం ముందుకు మూవ్ అయ్యేవాళ్ళం. అలా నేను సక్సెస్ కాగలిగిన, ఎక్కడ ఉన్నా కూడా నాకు మంచి పేరు వచ్చింది. ఎక్సలెంట్గా నేను కార్పొరేషన్కు చాలా మట్టుకు కార్పొరేషన్ నాకు ఇచ్చేదానికంటే నేను ఎక్కువ కార్పొరేషన్కి సేవ చేశాను. కార్పొరేషన్కు ప్రతి దగ్గర కానీ ఏది కానీ నేను వచ్చినప్పుడు నాకు కొంతమంది చెప్పారు, చాలామంది కూడా నా ముందు వాళ్ళు బేర్ అయ్యి అంటే వాళ్ళు కూడా ఫేస్ చేశారు ఆ ప్రాబ్లము. నేను వచ్చినప్పుడు చెప్పారు, సిటీ ఇండిసిప్లిన్, ఇది సిటీ అంటేనే డిసిప్లిన్ లేని యొక్క సిటీ. ఇందులో ఈ ఆపరేషన్లో మీరు హెడ్గా పోతున్నారు, మీకు మాత్రం చుక్కలు కనబడతాయి బాబు, ఇందులో ఈ ఇంటికి వచ్చారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే అసలు సిటీలో ఉన్న వ్యక్తులు, ఎంప్లాయీస్ అందరూ ఎక్సలెంట్. అందులో కొన్ని ఎక్కడైనా కొన్ని ఏమవుతాయంటే ఏమో మూలాలు కొన్ని బయటకు వస్తుంటూ ఉంటాయి. అవి తప్పదు ఎక్కడ పోయినా కూడా. మనం కాంట్ సే వాళ్ళని ఏదో వేరే ఉద్దేశంతో ట్రబుల్ మేకర్ అంటామా ఇంకా ఇతరత్ర అనవద్దు, కానీ ఉంటే మన ఈ కార్పొరేషన్లో కానీ ఈ సిటీలో కానీ ఒక 3% 4% మంచి వాళ్ళు, అంటే ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ మీద కానీ ఎప్పుడు కూడా కార్పొరేషన్లో ఏముంది సార్, మేనేజ్మెంట్లో ఆఫీసర్లు చాలా బాగా చేస్తారు, ఫ్యాన్ కింద కూర్చొని చాలా అంటే చాలా కథలు చెప్తుంటారు, మన కహానీలు చెప్తుంటారు. రియల్గా కష్టాలు ఏంటో మనకు తెలుసు, మనం చెప్పినందుకు వీళ్ళు చెప్తారని ఎప్పుడు కూడా వాళ్ళ నెగిటివ్ థింకింగే ఉంటుంది. కానీ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎవరి బాధ వారికి ఉంటుంది, ఎవరి కష్టాలు వారికి ఉంటాయి, ఎవరికి లేదు. ఆ సిచ్యువేషన్లో ఒకవేళ మనము కూడా మిమ్మల్ని అందరినీ కలగలుపుకొని చేసుకుంటే దిస్ ఈజ్ ద స్టేజ్. మీ అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్స్ ఇచ్చారు, ఎక్సలెంట్గా ఇచ్చారు. అందుకు ఒక్కటే ఒక నిదర్శనం ఏంటంటే కరోనా టైంలో కరోనా జరుగుతుంది, బయట జనాలు ఒక వ్యక్తి కూడా బయటికి రాలేకపోయే పరిస్థితి, మొత్తము లాక్డౌన్ జరిగినాయి. కానీ కరోనాను నిర్మూలించాలి అని అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అంటూ కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ డిపార్ట్మెంట్ ఏంటంటే జిహెచ్ఎంసీ. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న చెత్తను బయటకు వేయడము, తర్వాత ఇదంతా చేయడంలో వాళ్ళకి ఇంపార్టెంట్ ఉంటుంది ఎప్పుడైనా ఎక్కడైనా కూడా. తర్వాత వాటర్ వర్క్స్, వాళ్ళు వాటర్ ఇవ్వాలి, ఎలక్ట్రిసిటీ, తర్వాత మెడికల్. సో డెఫినెట్లీ రోగాలు వస్తాయి. అయితే ఈ యొక్క మనకు కరోనా టైంలో గవర్నమెంట్ మన ఎండి గారు, దిగితేనే ఎండి గారు సునీల్ శర్మ గారు ఏం చెప్పారంటే, ఈడీ గారు మనం ఎట్టి పరిస్థితుల్లో బస్సులు తిప్పాల్సి వస్తుంది అని అన్నారు. అంటే నాకు కొంచెం భయం అయిపోయింది. అందరూ ఏ వ్యక్తి రోడ్డు మీద లేడు, అందరి ఇళ్లకే అంకితం అయిపోయారు. బయటకు వస్తే ఇక్కడ
వైరస్ వచ్చి చనిపోతామోనని. ఎందుకండి సార్ అన్నారు. మనకు ఈ యొక్క జిహెచ్ఎంసీ స్టాఫ్ను మనం డైలీ వాళ్ళ ఆఫీసులకు పంపాలి, వాళ్ళ ఉద్యోగాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంటికి తీసుకెళ్ళాలి. అలానే మెడికల్ డాక్టర్సు, నర్సులు, టెక్నీషియన్స్ వైగర వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాలి, వాళ్ళ ఇళ్ళ నుండి తీసుకెళ్ళాలి. మళ్ళీ వాళ్ళ వర్క్ అయిపోయి వాళ్ళ 8 hours డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి తీసుకెళ్ళాలి. ఎక్కడ నుండి అంటే కొన్ని ఏరియాలు ఇచ్చారు, ఆ ఏరియాలలో వీళ్ళు రావాలి. కొంచెమే కదా, చాలా భయమే. ఎవరు వస్తారు? సో అక్కడ ఒక పులి ఉంది, మనల్ని మింగేస్తుంది, చనిపోతాము మనం అనుకుంటే ఎవరు పోరు కదా. సరే సార్ అని నేను మా ఆఫీసర్లకు, మా డిఎంలకు అందరికీ చెప్పా, మనం అర్జెంటుగా బస్సులు తిప్పాలి, మీరు ఈ స్టేజ్ ఈ డిపో నుండి ఈ డిపో నుండి ఐ థింక్ కొన్ని ఇంపార్టెంట్ డిపోలలో ఇక్కడిక్కడ వాళ్ళు అడిగారు. కానీ నాకు అసలు ఏమనుకున్నానో ఏమనిపించిందో కానీ ఆ రోజున నేను చాలా మటుకు 2-3 days నేను అదే మదనలో ఉన్నాను. ఏంటి అంటే ఏ ఒక్క ఇద్దరు డ్రైవర్ కానీ, కండక్టర్ కానీ, ఇటు మెకానిక్స్ కానీ ఎవరు కానీ మమ్మల్ని నచ్చి నాకు ఫోన్ కానీ, సార్ మేము మనుషులం కదా, మేము కూడా మాకు ప్రాణాలు ఉన్నాయి, మేము పోతే మరి మాకు అటాక్ కాదా అని ఏ ఒక్క వ్యక్తి కూడా అడగలేదు. దాట్ ఈజ్ ది థింగ్ ఆఫ్ మన యొక్క ఎంప్లాయీస్ యొక్క గ్రేట్నెస్. అటువంటి ఎంప్లాయీస్ ఉన్న ఈ యొక్క సిటీలో ఎందుకో మరి నాకు అర్థం కాలేదు కానీ చాలా మటుకు ఈ అన్సెటిల్డ్ సిటీ, ఈ సిటీ ఎప్పుడు కూడా ఇబ్బందికరమే అనేది మరి ఎలా పేరు తెచ్చుకున్నారు. కానీ అది మాత్రం కాదు అని మీరు ప్రూవ్ చేశారు. అందులో నా అడ్మినిస్ట్రేషన్లో ప్రూవ్ చేశారంటే గ్రేట్ థ్యాంక్స్ టు యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి. సరే, కార్పొరేషన్లోకి వచ్చినప్పుడు మా వాళ్ళు చాలా మందికి చెప్పారు నేను ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగాను అన్నది. నేను ఎప్పుడు కూడా అప్పుడప్పుడు మీటింగ్లలో మీకు చెప్తా వస్తూనే ఉన్నా. సరే, ఒకటి నా యొక్క ఇప్పటి వరకు ఈ యొక్క స్టేజ్కి వచ్చి ఒక మంచి ఎక్సలెంట్ నా ఫ్యామిలీ ఇచ్చింది అని అంటే నా ఉద్యోగమే. నా ఫ్యామిలీ నాకు వచ్చిందంటే నా ఉద్యోగమే. ఉద్యోగం ఇచ్చింది ఎవరు? కార్పొరేషన్. సో ఈ యొక్క కార్పొరేషన్కు ఎప్పటికీ నేను రుణపడి ఉన్నా. ఎప్పటికీ నేను నా యొక్క గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు నా ఆర్టీసీని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఆర్టీసీలో నాతో వర్క్ చేసి, నాతో పనిచేస్తూ, నాతో నా యొక్క విజయాలకు తోడుగా ఉండుకుంటూ మీరు వస్తున్నందుకు మీ అందరినీ కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎక్స్ట్రాడినరీ, ఎక్సలెంట్. నాకు ఒక పదవి విరమణ అంటే మనకు రిటైర్మెంట్ ఫంక్షన్ ఇంత ఘనంగా చేస్తారని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. సో ఎవరికి కూడా చేయనట్టుంది. చాలామంది చెప్పారు నా భవిష్యత్తు ఇంతకుముందు ఎప్పుడు చేయలేదని. మరి ముందు చేస్తారని చేయలేదు నాకు తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎవరికి చేయలేదని. సో అటువంటి మీ హృదయాలను నేను గెలుచుకున్నందుకు నేను కాదు, నా తల్లిదండ్రుల యొక్క గ్రేటు, మా మిస్సెస్, మా పిల్లలు ఇచ్చే మా యొక్క స్ఫూర్తి వలన నేను రియల్గా ఇక్కడి వరకు నేను రాగలిగి ఐ కంప్లీటెడ్ మై 60 years కంప్లీషన్లో. సో నా యొక్క ఉద్యోగాన్ని కంప్లీట్ చేశాను. నా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఎప్పటికీ కూడా ఉండి నేను ఎప్పుడు కూడా ఏది అనుకున్నా అది నేను అనుకున్నది కూడా సాధించుకుంటూ వచ్చాను. కానీ ఏ రోజున నేను వెనక్కి తిరగలేదు. అలానే నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. సో సాధించేందుకు మనం కూడా అనుకోవచ్చు. అనుకున్నప్పుడు కంపల్సరీ అది జరుగుతుంది. మనం అనుకున్నది ఏదైతే అనుకున్నదో అది సాధించగలుగుతాం. బట్ ఒకటి ఏంటంటే టైం. ఏమంటారంటే కొంచెం మనం టైం స్పేర్ చేయాల్సి వస్తుంది. ఇమ్మీడియట్గా మనం అనుకునేది రాదు. ఆ యొక్క లెసన్ కూడా నేను ఈ కార్పొరేషన్లో నేర్చుకున్నాను. కొన్ని సందర్భాలలో నేను అనుకున్నట్టు ఇమ్మీడియట్ రిజల్ట్స్ రాలే, ఓవర్ ఇమ్మీడియట్ వచ్చినాయి. సో అటువంటి దాంట్లో రియల్గా ఈ యొక్క కార్పొరేషన్ మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఎక్సలెంట్గా ఒక సొసైటీలో ఎక్స్ట్రాడినరీగా ఒక పర్సన్గా నన్ను నిలబెట్టి యాజ్ ఏ లీడ్గా నన్ను రిటైర్ చేసినందుకు మీ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, రియల్గా మీ అందరు కూడా నా మనసులో గుర్తు ఎప్పటికీ ఉంటారు. సో రేపటి వరకు ఉంటుంది అనుకుంటా ఈడీ వెంకటేశ్వర్లని. ఈడీ అనే ఉంటుంది. ఈడీ సార్ మా ఈడీ గారు ఈడీ ఆర్టీసీ. ఎల్లుండి నుండి ఓన్లీ నా పేరుతోనే ఉంటుంది వెంకటేశ్వర్లని. ఎందుకంటే లైవ్లో ఉన్న పోస్టు పెద్దగా కరెక్ట్ ఉంటుంది, కానీ
లైవ్ లేని పోస్టు పెద్దగా రామారావు గారు పట్టు శాలువాతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పట్టు శాలువా చెప్పట్టు వారసత్వాన్ని ఇడిపుచ్చుకుంటుంది సార్. వారసత్వాన్ని గట్టిగా చెప్పట్లు. ఇప్పుడు పగిడి కూడా అలాగే సారికి పగిడిని పెట్టవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు వినబడాలి. లాస్ట్ నుంచి వినబడలేదు నాకు. లాస్ట్ వెరీ గుడ్. ఇంకా అవసరం. గుడ్ గుడ్. గట్టిగా సార్ ఏదో విశ్వాసం చెప్తున్నారు. మేము కూడా ఇంకా ఆనందపడతాం. రైట్ ఆనందం. ఇంకా నీలిమా బాలయోగి రెడీగా ఉండాలి. నీలి మంచిగా నేనమ్మ ఫోటో వస్తా మేడం పక్కన. రైట్ నెక్స్ట్ హైదరాబాద్ డివిజన్ నుంచి నెక్స్ట్ వెంకటేష్. కేపీ డివిజన్ కేపీ నుంచి రాజేశ్వరి. సంపకాయ వస్తున్నాయి. ఇప్పుడు స్నేహలత గార్లాండ్, బాలరాజు ఈడీ గారి గార్లాండ్ ఇస్తారు. సారి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు సారు మేడం గారికి పూలమాలని అలంకరిస్తున్నారు. మేడం గారు సార్కి పూలమాల వేసిన గట్టిగా చప్పట్లు. నీలకమల్ రెడ్డి గారు పగిడి సార్కు పగిడి పెడతారు. రాజేశ్వరి మేడం గారికి పగిడి పెడతారు.
వచ్చేసి ఏం కాదు. గట్టిగా చప్పట్లు. మారు కళ్యాణ వేడుకలు చూస్తున్నాం. శ్రీనివాస కళ్యాణం ఉన్నది. ఇప్పుడు శ్రీనివాసుడు పద్మావతి స్టేజీ మీద జరుగుతుంది. అది వెంకటేశ్వర కళ్యాణం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు. పెళ్లి కొడుక్కి పాట పెడుతున్నారు. అలాగే ఆనందాన్ని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. ఎస్ఆర్ ఆనంద్ సుశాంత్ గారిని వేదికకి రావాల్సిన కోరుతున్నాం. గట్టిగా చప్పట్లు. బాలయ్య విషయాన్ని ముందుకు రావాలా? చాలా జయలలిత అందరూ రండి ముందుకు. మేడం గారు దీని గారికి అలంకరించిన సందర్భంగా అందరూ గట్టిగా చప్పట్లతో ప్రోత్సాహాలతో తెలియజేస్తున్న కోరుతా ఉన్నాం. అమ్మకి పక్కన ఆ పడవలకి వడి తెచ్చే సందర్భంగా ఈ సారు కేక్ కట్ చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓపీడీ ఎంఈడి చప్పట్లు కొట్టాలి. కొనాలి. హైదరాబాద్ జన్మోత్సవం కొనాలి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. జోష్ ఇంకా చేస్తూ కొట్టాలి. పైకి పై నుంచి కూడా గట్టిగా రైట్ గుడ్ గుడ్. ఓకే, ఇప్పుడు ఈడీ గారు మేడం గారు ఒకరినొకరు సీట్లు నిలిపించుకుంటున్నారు. ఆ పెళ్లి వేదికల్లో అప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూడండి. వెంకటేశ్వర కళ్యాణం, వెంకటేశ్వర కళ్యాణంలో. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశం కల్పించేందుకు ఈడీ జిహెచ్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విజయానికి సూచిగా విద్య జరుగుతున్నాయి. ఆ సార్ జీవితం కూడా అలాగే దివ్యలాలని చెప్పేసి ఈడీ జిహెచ్ తరఫున అండగా కూడా కోరుకుంటా ఉన్నాం. గట్టిగా కరతాళాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎఫ్ఎం ఏంటి గారు రాజేష్ సార్ గారు సార్కి పూలమాలతో సత్కరిస్తారు. ఆయత్నార్ డివిజన్ నుండి గెలిచిన ఏంటి వెంకన్న గారు పూలమాలతో సత్కరిస్తారు సార్ గారికి. గట్టిగా వినబడట్లేదు.
లక్ష్మి, మరియు పూలమాలతో ఈడీ గారికి పూలమాలతో స్థానాలతో సత్కరిస్తున్నారు. చప్పట్లు గట్టిగా చెప్పండి. ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా బ్రదర్స్, రామారావు తిరుపతి. అందరూ గట్టిగా హర్షధ్వానాలతో ఓపిక ఉన్న వాళ్ళు ఆ దయాస్ దగ్గర కూర్చోవచ్చు. వాగ్దానం వస్తారు. రైట్, గుడ్. ప్రశాంత్ చప్పలు కొట్టాలి. చెప్పగానే అర్థం చేసుకోండి, కింద కూర్చోండి. మా బాధని అలాగే ప్రశాంత్ దాంట్లో చాలా మంది కలగాలని గుర్తించాలనుకున్నారు. రైట్, ఇప్పుడు చూడ ముచ్చటగా ఉంది ఫోటో. రైట్, గట్టిగా చప్పట్లు. స్మైల్ స్మైల్. ఓకేనా? రైట్, గట్టిగా. ఆ గిఫ్ట్ మరొకసారి ఫోటో తీయండి. రైట్, కొద్దిగా వెనక్కి రావాలి.